ఉపవాస ప్రార్థన కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తినకుండా మన దేహాన్ని మనం తృణీకరించుకుంటున్నాం. ఆ రోజు కేవలం ఆదాము తినడం వల్ల తప్పు చేశాడు. గుర్తుందో లేదు మీకు? ఎంత తప్పు చేశాడు? తినటం వల్ల, ఆ ఫలాన్ని తినడం వల్ల పాపం చేశాడు. ఈరోజు మనము తినకుండా ఉండటం, దాన్ని తృణీకరిస్తున్నాం. దేవుడే ఎక్కువ మన జీవితాల్లో ఉంటాడు, గుర్తుంచుకోవాలి మనం. సో మనము ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుని మనము ఎక్కువ ఘనపరుస్తూ ఉంటాం. ఒకవేళ మనం చాలా వినయ విధేయతలతో ఉంటాం ఉపవాసంలో, అవునా? మన ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. మన దేవునితో ఎక్కువ చేపు గడుపుతూ ఉంటాం, సంతోషంగా దేవునితో గడుపుతూ ఉంటాం. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలని మనము ఇవన్నీ చేయాలి, అవునా? ఇంకోటి, కొన్నిసార్లు మనకు మన దేవుని చిత్తం తెలియదు. దేవుని చిత్తం మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసి వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం మూలంగా మీకు తప్పక వాక్యం మూలంగా మీతో మాట్లాడతాడు. ఇది చేయమంటాడు, ఇది నా చిత్తం అని చెప్పి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇది చేయాలి. మన చిత్తం మీకు తెలుసు అనుకుంటే నేను చెప్పనక్కర్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటిది మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రొద్దున లేస్తే ఆయన మీద ఆధారపడాలి. దేవుడా ఇది థ్యాంక్ యూ, స్టార్ట్ చేయండి జీవితాన్ని. ఉద్యోగానికి వెళ్తున్నా కూడా దేవుడా నా మార్గం నాకు త్రోవ చూపి, నీ త్రోవ నాకు చూపి, ఆ మార్గంలో నడుచు. ప్రతి విషయంలోనూ నువ్వు 8 గంటలు 9 గంటలు 10 గంటలు ఆఫీసులో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నట్టు బిహేవ్ చేయి. చూడండి, ఆయన నీతో ఉన్నప్పుడు అప్పుడు మీ జీవితాలు ఎలా మారుతుందో తెలుసా? చాలా ఆనందంగా ఉంటుంది. మీలో కోపం రాదు, మీరు ఆఫీస్లో చాలా బాగా చేస్తారు. మీరు ఎప్పుడు దేవుని అటు వదిలేస్తారో మనలో అన్నీ అపవాది క్రియలు చేస్తారు. ప్రతి 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తున్నప్పుడు ఆయనతో ఉండండి, ఆయనలా నడవండి. ఆయనే మీ జీవితం అనుకోండి. అప్పుడు చూడండి మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలు ఎంత సంతోషంగా, ఎంత సమృద్ధిగా జీవిస్తారో చూడండి. నేను చెప్పనక్కర్లేదు, వాక్యం చెప్పి. ప్రయాసపడి భారం మోస్తున్న వారలారులుగా మీ ఎల్లరూ నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదాన్ని. మనం అనుకుంటాం చాలా కష్టపడిపోతున్నాను, నాకు టైమే లేదనుకుంటున్నాను. ఎప్పుడు క్రీస్తు మీ జీవితంలో ఎంచుకుంటే మీకు టైమే. మీరు బాధపడనక్కర్లేదు, మీరు సంతోషంగా ఉంటారు. అది మనం చేయం. అందువల్ల కష్టపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో ఆయన ఏమంటాడు? నా ఎద్దుకు రండి, నేను మీకు నేర్పిస్తాను ఎలా అని. అడగండి. ఆయన ఏం చెప్పాడు? ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. ఎవ్రీథింగ్ ఐ టీచ్ యూ అంటున్నాడు. ప్రతి ఒక్కటి నేర్పిస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలి నేను బ్రతికాను, నాకు తెలుసు. ఈ లోకంలో కష్ట సుఖాలన్నీ తెలుసు. నన్ను అనుసరించండి, నేను మీతో పాటు మీ కష్టాల్లో మీ సుఖాల్లో నేను ఉంటాను. సో ఆయన మన కష్టాలు ఉన్నప్పుడు మనం కష్టాలు అనిపించం. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా సేద్యం చేయాలి, ఏం చేస్తున్నా దేవుణ్ణే తలంచుకుంటూ చేయండి, క్రీస్తునే తలంచుకుంటూ జీవితం నడపండి. చూడండి నీ జీవితం ఎలా మారిపోతుందో. మీరు ఎవరు వచ్చి గొడవ చేసుకుని మీరు ఏం పట్టించుకోరు, మీరు ఎవరితోనూ గొడవ పడరు, దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటారు. చూడండి, ఆయనే దేవుడా నడుపని చెప్పండి, దేవుడా నడుపని చెప్పండి. మీ యొక్క జీవిత చక్రాన్ని ఆయనకి వదిలేయండి, ఆయన నడుపుతాడు. ఏ కష్టమో సుఖమో ప్రతి ఒక్కటి ఆయనకే వదిలేయండి. అంత నమ్మకం మీలో ఉండాలి. నేను చెప్పటం లేదు, వాక్యం చెప్తుంది. ఒకే విధంగా 1500 సంవత్సరాలు రాయబడి ఉన్నది. ఏ వాక్యం ఆ విధంగా ఒకే విధంగా కంటిన్యూస్ 1500 సంవత్సరాల నుంచి రాశారు. సో కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? క్రీస్తు మీదనే. క్రీస్తే జీవితం. ప్రొద్దున లేస్తే చాలు, రాత్రి పడుకునేంత వరకు. పడుకోవటంలో కూడా గాడ్ లీడ్ మీ, ఈ నిద్రలో కూడా లీడ్ మీ అన్నాడు. యూ లీడ్ యూ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం దేవుడి మీద పడడామని ఎలా చూపించాలి? ఇప్పుడు దేవుడి మీద ఆధారపడ్డామని అది ఎలా తెలుసు? సో మనం ఎలా ఉండాలి చూడండి. మనం ఏ విధంగా శరీరకంగా ప్రార్థన చేయాలి చూడండి. మొత్తం 26:39 చూస్తే క్రీస్తులాగా సాగిలపడి ప్రార్థన చేయాలి. మొత్తం 26:39 చూస్తే క్రీస్తు ఏం చేశాడు? సాగిలపడి ప్రార్థన. ఆదికాండము 24:26 చూస్తే తల వంచి ప్రార్థన చేయండి. అప్పుడు ఆదికాండము 24:26 తల వంచి ప్రార్థన చేయండి. ఎఫెసీయులు 3:14 అపోస్తుల కార్యములు 7:60 మోకాలు నూని ప్రార్థన చేయాలంటున్నాడు. ఎలా? మోకాలు నూని ప్రార్థన చేయాలంటున్నాడు. అలాగే మార్కు 11:25 లూకా 18:11 నిలబడి ప్రార్థన చేయాలంట. మార్కు 11:25 లూకా 8:11. అలాగే 1 తిమోతి 2:8 చూస్తే చేతులెత్తి ప్రార్థన చేయండి అంటున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఒకసారి మనం ఈ విధంగా చేయకపోతే ఇక ముందైనా ఈ విధంగా చేయండి. ఏ విధంగా? సాగిలపడి, తల వంచి, మోకాళ్ళూని, నిలబడి
చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇంకోసారి చెప్తాను, సాగిలపడి తల వంచి మోకాళ్ళుని నిలబడి చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులు ఎందుకు ఎత్తారండి? చేతులు ఎందుకు? తను తాను అర్పించుకున్నప్పుడు చేతులు ఎత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మనల్ని అటాక్ చేసి గన్ పెట్టినప్పుడు మనం చేతులు ఎత్తామా? దాని అర్థం ఏంటి? మన నిస్సహాయత. సో మనము దేవుని ముందు శరీరంలో ఆయన మీద ఆధారపడ్డామని ఇలా చూపిస్తాం, తల వంచుకుంటాం, రైట్, చేతులు ఎత్తుతాం, తర్వాత మోకాళ్ళు నూనుతాం, నిలబడతాం. అంటే తను అర్పించుకోవడానికి ఇన్ని విధాలా మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మనం శారీరకంగా దేవునికి అర్పించినట్టు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, శరీరం కంటే ఆత్మ గొప్పది. శరీరం కంటే ఆత్మ గొప్పది. ఎందుకంటే శరీరాన్ని ఇక్కడ వదిలేసిపోతాం, కేవలం ఆత్మనే పరలోకానికి వెళ్తాం. పరలోకమా, నిత్య జీవమా, నిత్య నరకమా, నువ్వు చేసిన విధానాన్ని బట్టి, ఈ శరీరంలో ఉన్న విధానాన్ని బట్టి నువ్వు నిత్య స్వర్గానికి వెళ్తావో నిత్య నరకానికి వెళ్తావో. అవునా? అల్ప విశ్వాసులందరూ నిత్య నరకానికే, స్వర్గం లేదు. దృఢ విశ్వాసులందరూ స్వర్గానికే, పరలోకానికే. అందుకే నేనేం కోరుకుంటున్నానంటే, దృఢ విశ్వాసులు కావాలని మా కోరిక, మా ఆకాంక్ష, మా ధ్యేయం. అందుకే మేము ప్రతిరోజు టీవీలో ప్రకటిస్తున్నాం క్రీస్తుని గురించే దృఢ విశ్వాసంగా నడవమని. మా ఆశ, మా ఆకాంక్ష, మా ధ్యేయం మీరందరూ దృఢ విశ్వాసంగా నడవాలని. అందుకే ప్రతి ఇంటికి వస్తున్నాం, మీరందరూ దృఢ విశ్వాసంగా నడవాలని క్రీస్తుని గురించి మీకు వివరిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. సో ఆత్మ చాలా గొప్పది. కాబట్టి బాహ్య తీరు కంటే అంతరంగ వైఖరి చాలా ముఖ్యమన్నమాట. మన ఆత్మలో ఎలా ఉండాలి? మన మనస్సు ఎలా ఉండాలి? లూకా 22:42లో ఇలా ఈ విధంగా, నా వినమ్రతతో ప్రార్థించాలి, వినయ విధేయులతో ప్రార్థించాలి. వినమ్రత చాలా ముఖ్యం అన్నమాట. మన మనసు అహంకారంగా ఉండకూడదు. అహంకారం ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి వస్తుంది. అహంకారులు ఏం చేస్తాడు? దేవుడు నశింపజేస్తాడు, దీనిలోనూ హెచ్చిస్తాడు అన్నమాట. ఎవరు? క్రీస్తు దీనిలోనూ హెచ్చిస్తాడు, అహంకారులను నశింపజేస్తారు. తర్వాత మత్తయి 6:5-7 చదివినట్లా, మత్తయి 6:5-7 చదివినట్లా, నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి, ప్రదర్శనంగా ఉండరాదు. ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. అందరి ముందు నిలబడి గొప్పగా చెప్పుకోవడం అది ప్రార్థన, అది వ్యర్థమే. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన దేవుడా అలా ఇలా ఇలా అని అందరి ముందు ప్రార్థన చేస్తాం. అది అందరి ముందు ప్రార్థన అందరి ముందు చేయాలి. నీ ప్రార్థన వివేకంగా చేయాలి. అందరి ముందు ప్రార్థన అందరికి సంబంధించిన ప్రార్థన అందరి ముందు చేయాలి. ఏక ప్రార్థన ఏకంగా చేయాలి. అవునా? సో రహస్యమైన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడనమాట. అది మత్తయి సువార్త 6:5-7 రాయబడి. రహస్యమున నీ తండ్రి, మత్తయి 21:22 ఏ విధంగా ఉంది? విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వేం అడిగినా నువ్వు విశ్వాసంతో నీకు దొరకనని విశ్వసించాలి. సో విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం ఉన్నప్పుడు కొండలాంటి సమస్యలైన క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా ఆ సమస్యలన్నీ ఎదుర్కొని నిర్భయంగా ఉండగలం. ఎలా దావీదు దేవుడి మీద నిలబడినప్పుడు ఏమైంది? దావీదు దేవుడి మీద నిలబడినప్పుడు ఏమైంది? గొల్యాతు పిచ్చుకలా కనిపించాడు. అంత పెద్ద సమస్య. కాబట్టి మనం కూడా ఎంత పెద్ద సమస్య ఉన్నా మనం క్రీస్తు మీద ఉన్నప్పుడు ఆ సమస్య మనకు పిచ్చుకలా కనిపిస్తుంది. అందుకే ఏమన్నా విశ్వాసం ఉండాలి మనలో. విశ్వాసంలో సర్వస్వం ఆయన దేవుడి లాంటి విశ్వాసం ఉండాలి. మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎవరెవరితో మాట్లాడాడు? క్రీస్తు ఎవరెవరితో మాట్లాడాడు? అంజూరపు చెట్టుతో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు, చచ్చిపోయిన వారితో కూడా మాట్లాడాడు. అవునా? దయ్యాలతో కూడా మాట్లాడాడు. ఇప్పుడు మనం క్రీస్తులో ఉంటే మనం కూడా మాట్లాడగలం. ఆయన ఏమన్నాడు? నన్ను అనుసరిస్తే మీరు నాలాగా ఉండగలరు, నాకంటే ఎక్కువ అద్భుతాలు చేయగలరు అన్నాడు. ఎందుకంటే యోహాను 14:12 చూస్తే. సో ఆయన అనుసరించండి. ఆయన అనుసరిస్తే నీకు సర్వస్వం, ఎవ్రీథింగ్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ వెల్ యాజ్ హెవెన్. ఇక్కడ ఉన్నంత వరకు ఆయన నీతో పాటు ఉంటాడు. ఇక్కడ కూడా ఐశ్వర్యమే, పరలోకం కూడా ఐశ్వర్యమే, అదంతా లెక్క ఐశ్వర్యమే. ఇదంతా నీదే, నన్ను అనుసరించు, ఇదంతా నీదే అంటాడు ఆయన. ఈ లోకంలో నాలా పోలి ఉండు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నాలా జీవించు. ఆయన జీవించాడు, ఆయన శిష్యులందరూ జీవించారు, తర్వాత ఆయనతో ఉన్నవారు కూడా జీవించారు, ఇప్పుడు కూడా చాలామంది జీవిస్తున్నారు. సో
సో ఏమన్నాడు? ఆత్మ చాలా ముఖ్యమైనది. ఇంకో చోట చూస్తే యోహాను 4:24లో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ చాలా ముఖ్యమైనది. ఆత్మతో వినయ విధేయతలతో ఆరాధించాలి. నీ ప్రార్థన రహస్యంగా దేవునితో ప్రదర్శించాలి. తర్వాత దేవుడు ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మలో ఆయన ఆరాధించాలి. నమ్మకంతో ప్రార్థన చేయండి. 1 యోహాను 5:14. యోహాను 5:14. నమ్మకం అంటే విశ్వాసమే. తర్వాత క్షమాగుణంతో ప్రార్థన చేయండి. మత్తయి 6:12. మనలో క్షమాగుణం ఉండాలి. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకొకటి ఈర్ష్యలు అవన్నీ మనలో రాకూడదు. వానికి క్షమించడం ఫస్ట్. ఇప్పుడు ఇంకొకరి గురించి, ఇరుపరు వారి గురించి మనం ఫస్ట్ క్షమించాలి. అది చాలా ముఖ్యమైనది. ఆ క్షమాపణ లేకుండా మనలో వాళ్ళ ఈర్ష్యలు అన్నీ మన మనసులో పెట్టుకొని మనం ప్రార్థిస్తే అది వర్ధిల్లదు. ఏమన్నాడు? ఇతరులను క్షమించమన్నాడు. అప్పుడే నువ్వు కూడా క్షమించబడతావు. సో ఆ క్షమాగుణం నీలో ఉండాలి. అది క్రీస్తు గుణమే. క్రీస్తు అందరినీ వాళ్ళంతా ఆయన్ను పొడుస్తుంటే ఏం చేశారు? ఆయన పొడిచారు, కొట్టారు, తిట్టారు, కొరడ దెబ్బలతో కొట్టారు, చాలా శ్రమ ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? దేవుడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని. అందుకే ఆయన మహోన్నతుడైపోయాడు. చూడండి, అటువంటి మనస్సు మనలో ఉండాలంటున్నాడు. అదే మన మీద ఎవరైనా ఎగురితే మనం వారి మీద ఎగిరి వాడిని కొట్టి తిట్టి ఇంకా 10 ఎక్కువ మాట్లాడొస్తాం. ఇది అవసరమా? హెబ్రీయులు 10:22లో యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. యథార్థులు ఎవరు? సత్యవంతులే. ఏది పెట్టుకోకూడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రతి ఒక్కటి అడగండి. అవునా? తర్వాత ఏ సమయాల్లో మనము దేవుణ్ణి ప్రార్థించాలి? ఇది చాలా ముఖ్యమైనది. మార్క్ సువార్త 1:35 చూడండి, క్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడు. ఇది చాలా మనము తెలుసుకోవాలి. క్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడు. మనకు క్రీస్తు కదా ఆదర్శ వ్యక్తి. అవునా కదా? క్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేయాలి? మనం ఆయనను అనుసరిస్తున్నాం కదా. సో ఆయనను అనుసరించినప్పుడు ఆయన చేసినట్టే మనం చేయాలి. మార్క్ 1:35 ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. చీకటి ఉండగానే అంటే పెందల కడ లేచి నిర్జన ప్రదేశాన్ని అంటే మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళి, మనము క్రీస్తుని అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన చేసినట్టు మనం చేయాలి. మనము కూడా పొద్దున్న లేచి ఏకాంతంగా ఏ గొడవ లేకుండా నువ్వు నీ ఆత్మను దేవునితో కలిపి దేవునితో ప్రార్థన చేయాలి. ఏకాంతంగా చాలా ముఖ్యమైనది. నిర్జన స్థలం అంటే సైలెన్స్గా నువ్వు నీ దేవుడు. సైలెంట్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. పొద్దున్నే లేచి సైలెన్స్గా చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు నీకు కనిపిస్తాడు. ఆయన ఏమన్నాడు? నీ యొక్క స్తుతి సింహాసనం మీద కూర్చుంటానన్నాడు. ఆ సైలెన్స్లో నీవు నీ కుటుంబం కూర్చొని దేవుడితో ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ స్తుతి సింహాసనం మీద కూర్చొని నీ ప్రార్థన ఎంత చక్కగా వింటాడు తెలుసా? అందుకే క్రీస్తు ఏం చేశాడు? పొద్దున్నే ఏకాంతంగా ఏ జనం సంచి ఏ సౌండ్ లేకుండా, ఏ సౌండే లేదు, నిమ్మలంగా నిశ్శబ్దమైన ప్లేస్లో కూర్చొని దేవునితో సంతోషంగా ముచ్చటిస్తున్నాడు. సో నువ్వు క్రీస్తును అనుసరిస్తున్నావా లేక క్రీస్తును ఎదురిస్తున్నావా? సందడి చేసుకొని క్రీస్తును ఆరాధిస్తున్నావా లేక సైలెంట్గా నిశ్శబ్దంగా నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిశ్శబ్దంగా దేవుని సింహాసనం ముందు సన్నిధి ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు క్రీస్తు వ్యతిరేకివా లేక క్రీస్తు నీ ఆదర్శ వ్యక్తియా? మనకు క్రీస్తు ఆదర్శ వ్యక్తి. ఆయన ఏం చేశాడు? నిశ్శబ్దంగా పెందలకడ ప్రార్థన చేశాడు. అలాగే మనము నిశ్శబ్దంగానే పెందలకడ క్రీస్తును అనుసరించాలి. ఆ నిశ్శబ్దతో ప్రార్థన దేవునికి కనెక్ట్ అయిపోతుంది. గోలగోల చేసుకుంటే ఏమీ కాదు. ఏం చేశాడు? నిశ్శబ్దంగా చేశాడు. తన ఇంటి వారును నిశ్శబ్దంగా. ఎందుకంటే మనము క్రీస్తే మన మార్గము, క్రీస్తే మన సత్యము, క్రీస్తే మన జీవం. సో క్రీస్తుని ఎవరు అనుసరిస్తున్నారో క్రీస్తు చేసినది చేస్తారు. క్రీస్తుని ఎదిరించే వ్యక్తి అయితే క్రీస్తుకి ఎదురుగా, సో నీవు క్రీస్తుని ఎదిరించేవాడిగా, క్రీస్తుని అనుసరించేవాడిగా నువ్వే డిసైడ్ చేసుకో. సో మనం ఏం చేయాలి? పొద్దున్నే పెందులు కూడా లేచి ఏ గొడవ లేకుండా, ఏమీ లేకుండా క్రీస్తుతో అనుసరించాలి. దేవుణ్ణి క్రీస్తు ద్వారా అనుసరించాలి. ఎందుకంటే ప్రార్థన వచ్చి ఏకాంత ప్రార్థన. అర్థమైందా? ప్రార్థన వచ్చి ఏకాంత ప్రార్థన అంటే నిశ్శబ్దమైన ప్రార్థన.
ఈ ప్రార్థన చూడండి, చాలా నిజం. నువ్వు దేవుని ముందు సంతోషంగా గడపాలని, దేవుడు నిన్ను నిశ్శబ్దంగా నీ ఇంటితో ఉండాలని వెందలకడనే క్రీస్తు నిర్జన ప్రదేశానికి, నిశ్శబ్దమైన ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనం కూడా నిశ్శబ్దమైన ప్లేస్లో ఎవరు తలుపులు వేసుకొని మూసుకొని దేవునితో గడపాలి. అది దేవుడు మన ఆదర్శ వ్యక్తి కాబట్టి, క్రీస్తు మన ఆదర్శ వ్యక్తి కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. అవునా? ఇంకో చోట చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన జనసమూహమును ఆశీర్వదించి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా, అంటే నిర్జన ప్రదేశానికి పోయారు. చూడండి, మత్తయి 14:3లో ఆయన జనసమూహాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా నిర్జన ప్రదేశానికి పోయారు. అవునా? చూడండి, ఆయన తండ్రితో గడపడానికి జన సంచారం లేని నిశ్శబ్దమైన స్థలానికి వెళ్ళి దేవునితో గడిపాడు. మనం కూడా దేవునితో పొందలగడని నిశ్శబ్దమైన స్థలంలో గడపాలి. చాలా ముఖ్యమైనది. అవునా? ఇంకో చోట చూస్తే లూకా 6:12. నేను ఇన్ని వచనాలు ఏం చెప్తున్నానంటే, వాక్యం ఏం చెప్తుంది, ఎక్కడ 2 వచనాలు ఉన్నాయంటే దాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడు నేను 3వ వచనం చెప్తున్నా, లూకా 6:12. ఆయన ప్రార్థన చేయుటకు నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. చూడండి, ప్రార్థన ఎందు రాత్రంతా గడిపారు. చూడండి, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. అవునా? ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు? శిష్యులను ఏర్పరచుకునే దానికి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. అవునా? మనము రాత్రి ప్రార్థన చేస్తాం చాలామంది కదా, కానీ ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఇది మీరు గమనించాలి. రాత్రి అంతా ప్రార్థన ఎందుకు చేశాడు? తన శిష్యులను ఏర్పరచుకునే దానికి ఆయన చేశాడు. చూడాలి ఇక్కడ మనం. ఇక్కడ చూడండి, ఆయన తన అన్నదమ్ముల కోసం, తన అక్క చెల్లెల కోసం, తన అమ్మ నాన్నల కోసం ప్రార్థన చేయలేదు. ఇది మీరు గ్రహించాలి. చాలామంది ప్రార్థన రాత్రి అంతా చేస్తుంటారు. రాత్రి దేనికొని చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ క్రీస్తు ఆదర్శక్తి కదా, మన ఆదర్శక్తి కదా. సో మనం ఏమని ప్రార్థన చేయాలి? ఎవరినైనా ఏర్పరచుకోవాలంటే ప్రార్థన చేయాలి. అవునా? ఇతరులకు ప్రార్థన చేయాలి. ఇతరులకు, మన కోసం కాదు. ఇక్కడ చూడండి, ఆయన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, ఇరుగు వాళ్ళకి ప్రార్థన చేయలేదు. అవునా? మార్కు సువార్త 3వ అధ్యాయము 31-35. మార్కు సువార్త 3వ అధ్యాయం 30. ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు ఆయన చుట్టూ గుంపులుగా కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసం వెతుకుచున్నారని ఆయన చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరు? నా అక్క చెల్లెలు ఎవరు? దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నా తల్లిదండ్రులు, నా సహోదరులు, నా అక్క చెల్లెలు అని చెప్పారు. చూడండి, దేవుని చిత్తము నడిపించువారే నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు. ఇది మనం గ్రహించాలి. ఎవరు మన బంధువులు, ఎవరు మన తల్లిదండ్రులు, ఎవరు మన పిల్లలు, ఎవరు మన సహోదరులు, ఎవరు మన అక్క చెల్లెలు? దేవుని చిత్తాన్ని అనుసరించేవారు మాత్రమే మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన పిల్లలు. ఇది మనం గ్రహించాలి. మనకు కావాల్సింది ఆత్మీయ సంబంధం కానీ శారీరక సంబంధం కాదు. అవునా? మనకు కావాల్సింది ఏంటి? ఆత్మీయ సంబంధం, శారీరక సంబంధం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన శరీర సంబంధంలో ఉండే వాళ్ళను ఆత్మీయంగా మార్చాలి. మన శరీర సంబంధికులను ఆత్మీయ సంబంధికులుగా మార్చాలి. అవునా? సో మనము ఎవరి కోసం ప్రార్థన చేయాలి? వారి కోసం, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మన కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన అన్నదమ్ముల కోసం. మన అన్న బాగుండాలి, మన తమ్ముడు బాగుండాలి, మన చెల్లెలు బాగుండాలి, మా అక్క బాగుండాలా, మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలా. ఇది ప్రార్థన. ఇది వ్యర్థమైన ప్రార్థన. క్రీస్తే చెప్పాడు. ఏం చెప్పాడు? నా తల్లిదండ్రులు
దేవుని అనుసరిస్తున్నారా? నా అన్నదమ్ములు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారా? ఆత్మ సంబంధం పెంచుకోమంటున్నాడు, కానీ శారీరక సంబంధం అవసరం లేదంటాడు. శరీర సంబంధం ఏమైంది అందరికీ తెలిసిందే, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధంలో ఎదగాలి. సో ఇతరులను కూడా ఆత్మ సంబంధంలో పెంచాలి, అవునా? మనం ఏం చేయాలి? ఇతరులను ఆత్మ సంబంధంలో నడపాలి. నీ బంధుమిత్రులను ఆత్మ సంబంధంలో నడపాలి. వాళ్ళు ఈ లోక ఆశల కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం వేస్ట్, వ్యర్థమే. క్రీస్తు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు, అవునా? సో ఏం చేశాడు ఆయన? లూకా 9:18 ఆయన శిష్యులతో ప్రార్థించాడు. నిజమైన ప్రార్థన వచ్చి చాలా సంతోషకరమైనది. ప్రేయర్ ఈజ్ ఎ జాయ్, అవునా? ప్రేయర్ ఈజ్ ఎ జాయ్. కొందరైతే ఏడుస్తూ ఉంటారు. ఏడుపు వచ్చి 10%, 90% వచ్చి సంతోషమే. ప్రార్థన అంటే ఏడుపు కాదు, ప్రార్థన అంటే సంతోషంగా దేవునితో గడపాలి, అవునా? ప్రార్థనలో కనిపెట్టి మెలుగుగా ఉండాలి. మన పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, ఉపవాసంలో ఉండాలి, దుఃఖం ఉండాలి, సంతోషం గడపాలి, స్తుతిలో గడపాలి. దేవుడి మాట వాక్యం ద్వారా వినాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి, మరియు దేవుని క్రీస్తును ప్రకటించాలి. ముఖ్యమైనది దేవుని సహవాసం అన్నమాట. సో దేవుడు అడుగుతున్నాడు, నీ పరిచయం రావడం లేదు, ఆయన నీ బోధ ఆయనకు అక్కర్లేదు, నీ పరిచర్య ఆయనకు అక్కర్లేదు, నీ స్వస్థత ఆయనకు అక్కర్లేదు, నీ సువార్త ప్రకటించేది ఆయనకు అక్కర్లేదు. మనకు కావాల్సిందేంటి? నీ సహవాసం. సో ఎక్కువ క్రీస్తుతో గడుపు. మొట్టమొదటి క్రీస్తుతో గడుపు, తర్వాత అవన్నీ చేయి. ఇవన్నీ చేసి క్రీస్తు నీతో లేనప్పుడు, క్రీస్తు లేకుండా నువ్వు ఊరికే పరిచర్య చేయడం, బోధించడం, ప్రకటించడం, స్వస్థత చేయడం, ఇవన్నీ క్రీస్తు ఇచ్చేసాడు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆయన. క్రీస్తు సహవాసం లేనప్పుడు ఇవన్నీ. సో ఫస్ట్ ఏంటిది? క్రీస్తు సహవాసం, క్రీస్తు గడిపినప్పుడు వీటన్నిటికీ వాల్యూ ఉంటుంది. క్రీస్తుతో ఎక్కువసేపు గడుపు, ఏకాంతంగా గడుపు. నీ ఇంటివారు దేవునితో పొద్దున కూర్చొని ఆయన ఆ రోజు ఏం చెప్తున్నాడో విను, ఏం చేయాలనుకున్నాడో అవన్నీ విని ఆ విధంగా నడువు దినమంతా. రాత్రి మరలా ఆయనతో కూర్చొని ఆయన గొప్ప చేయి. దేవుడా నువ్వు ఇచ్చింది ఇది, ఇవన్నీ చేశాను, నువ్వు చేయలేదు చేయను. రేపు మరలా అగైన్ దేవుడితో కూర్చొని మరలా దేవునితో మాట్లాడుకొని ఏం చేయాలో అని అడుగు. ఆయన ప్రతి ఒక్కటి నీకు ఉత్తరం ఇస్తాడు. అది దేవుని సహవాసం. ప్రొద్దున్నే కూర్చో, ఏం చేయాలో ఆయనతో కూర్చో, ఆయనతో మాట్లాడు, వాక్యమూలంగా మాట్లాడు. ఆయన ఏం చేయమంటాడు చేయనప్పుడు వెళ్ళి అడుగు, క్షమించి ప్రభావ నేను చేయలేకపోయాను, మరలా ప్రయత్నించు. అప్పుడు నీకు ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉంటాడు అన్నమాట. నీకు తెలుసా అనుకుంటా, చాలామంది గుడులు కట్టుకుంటుంటారు, మందిరాలు. ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు మీరు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? మన దేహంలో. 1 కొరింథీయులు 3:16 మనమే దేవుని మందిరం. చూడండి, మనమే దేవుని మందిరం. ఆ మందిరాన్ని మనము కాపాడుకోవాలి, అవునా? ఆ మందిరాన్ని మనం కాపాడుకున్నప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, లేకపోతే మనకు తోడుగా ఉండడు ఆయన. సో ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఏంటి? మన శరీరాన్ని మనము దేవుడికి అర్పివ్వాలి. ఎలా? సజీవయాగంగా మన దేహాన్ని ఆయనకు అర్పించాలి. మన మనస్సును రూపాంతరం చెందాలి. అది చెందినప్పుడే మనము దేవుణ్ణి దగ్గరలో ఉన్నప్పుడు మనకు దేవుడి దగ్గర అవుతాడు. లేకపోతే కష్టం, మనం దేవుడికి దూరం అయిపోతాం, అవునా? మన ప్రార్థన ఎలా ఉండాలి? పౌలు శీలలు ఎలా చేశారు? 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 25 వచనం చూసినట్లా వాళ్ళు ఆ రోజు వాళ్ళు చితకబాది జైల్లో వేస్తారు. అంత చేసినా వీళ్ళు ఏం చేస్తుంటారు? రాత్రి లేచి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏం అడగలేదు, దేవుడా మమ్మల్ని చితకబాదారు, మమ్మల్ని రక్షించని ఏడవలేదు. వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. స్తుతించడం మొదట వల్ల సో వాళ్ళు ఏమి అడగకపోతే అక్కడ ఏం జరిగింది? 26వ వచనం చూస్తే ఏమైంది? అక్కడ పటాపంచలు అయిపోయాయి, భూకంపం వచ్చింది. సో వాళ్ళ బంధకాలన్నీ తెగిపోయాయి. వాళ్ళు అడగలేదు, మమ్మల్ని బంధకాల నుంచి తీసేయమని దేవుని అడగలేదు, అని దేవుని స్తుతించారు. సంతోషంగా దేవుని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించి జీవితాన్ని గడిపారు.
అది ప్రార్థన. శ్రేష్ఠ ఏమీ అడగడం లేదు. ఆయన తెలీదా? ఆయనకు సర్వస్వం తెలుసు అన్నమాట. నువ్వు చెప్పనక్కర్లేదు, ఆయనకు తెలుసు. ఆయన మన తండ్రి పిల్లలకి బాధ్యతలు తెలియవా? తెలుసు ఆయనకు. కేవలం నువ్వు ఆయన ఏం చేయాలా? ప్రార్థిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అది వదిలేసి మనం ఏ విధంగా చేస్తే. కాబట్టి మనం దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషంగా, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందంగా ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.